హలో మూవీ లవర్స్, హాయ్ అంతా నమస్తే. విశ్వసేన లైలా మూవీ రివ్యూ ఏందో చూద్దాం. మూవీ మీద అయితే విశ్వసేన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ మూవీ అయితే అంత రానిచ్చలేదు భయ్యా. మూవీ అయితే జస్ట్ ఓకే యావరేజ్ అన్నట్టు అనిపిస్తుంది అంతే. మూవీలో వచ్చి ఫస్ట్ మూవీలోకి వెళ్తే ఇంకా ట్రైలర్లో చూపించినట్టే మన బాయ్ క్యారెక్టర్ కొంచెం తప్పించుకొని లేడీకి లైలా క్యారెక్టర్ వేస్తాడు. ఇంకా ఆ మూవీ లైలా క్యారెక్టర్ వేసినప్పుడు ఆ లేడీ క్యారెక్టర్ బాయ్ క్యారెక్టర్లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిండు విశ్వసేన అయితే. ఆ విశ్వసేన పర్ఫార్మెన్స్ చేసిన దానికైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నా పర్ఫార్మెన్స్ బాగుంది అనే టైప్ అదే దీంట్లో హీరో పర్ఫార్మెన్స్ బాగుంది అయితే దానిలో అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడైతే. కానీ మిగతా కంటెంట్ మీద అయితే కాన్ఫిడెన్స్ అంత లేదు భయ్య. మూవీలో అయితే ఫన్ అయితే ఓకే ఒప్పుకుంటా. కానీ ఫన్ కూడా ఒక్కొక్కసారి అయితే ఎక్కువ వేసి కొంచెం చిరాక్ టైప్లో చూపిస్తుంది. కానీ ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్, ఆ కిస్సెస్ సాంగ్స్ అయితే ఒక్కొక్కటి రెండో సెట్ అవుతాయి. ఇంకా రొమాన్స్, కిస్, అడల్ట్ కంటెంట్ పెట్టి ఇంకా మూవీని తోస్తారు లైట్గా. ఆ స్క్రీన్ ప్లేస్ అయితే మూవీకి మెయిన్ నెగిటివ్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీని వచ్చి ఆ లైలా చుట్టూ తిప్పి ఆ రొమాన్స్ కిస్సెస్ చేసుకుంటా లాస్ట్ వరకు చూసి ఫస్ట్ అయితే మనకి ఆడ మూవీ నుంచి కంటెంట్ యాడ్ స్టార్ట్ అయిందో మళ్ళీ దానికి లింక్ ఇచ్చారంతే. మూవీ అయితే మొత్తం అడల్ట్ కంటెంట్, కిస్సులు, సాంగ్స్ అయితే తోసేశారు భయ్య. ఇంకా ఈ మూవీలో వచ్చి విశ్వసేన క్యారెక్టర్ చెప్పాను కదా, రెండు క్యారెక్టర్లు అయితే ఎనర్జెటిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. దాని మీద అయితే అన్న మూవీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంకా ఈ మూవీలో వచ్చిన ఇష్యూస్ కానీ ఇది అందరు బ్యాక్ అని చేసిన దానికి ఈ మిడిల్ ఫింగర్ చూపించింది ఇవన్నీ ఆ కాన్ఫిడెన్స్ అయితే సరిపోలేదు. మేము ఇంకా అవన్నీ చూపించాలకి బాయ్కాట్ ఎంతమంది ట్రోల్ చేసినా కూడా మూవీలో కంటెంట్ ఉంటే ఎవడు ఆపలేడు అనుకున్నాము. కానీ మూవీలో అంత కంటెంట్ అయితే లేదు భయ్య. మూవీ జస్ట్ ఎవరేజ్ అని అనిపించింది అంతే. విశ్వసేన అయితే చాలా ఈవెంట్లో కూడా చెప్పాడు, ఈ మూవీ అయితే నాకు చాలా కెరియర్లోనే బెస్ట్ కెరియర్లో మూవీ అవుతుందని చెప్పి నేను ఈవెంట్లో అయితే ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. లేడీ గెటప్ కాన్ఫిడెన్స్, ఆ యాక్టింగ్ మీద కాన్ఫిడెన్స్ చెప్పాడు అంతేగాని మూవీలో అయితే అంతేం లేదు భయ్య. జస్ట్ ఫన్ అక్కడక్కడ. ఫ్యామిలీతో అయితే చూడలేము, మూవీ అయితే సింగిల్గా పోయి చూడాలా. బాయ్స్ అయితే ఇంకా ఫ్యామిలీ చూసే మూవీ అయితే కదా, అడల్ట్ సీన్స్, కిస్సెస్, రొమాన్సెస్, ఇంకా సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి. రొమాన్స్ సాంగ్స్ కూడా ఒకటో రెండో బాగున్నాయి. ఇంక ఈ మూవీలో చెప్పాల్సిందంటే ఇంకా విశ్వసేన యాక్టింగ్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. ఆకాశ శర్మ హీరోయిన్ యాక్టింగ్ కూడా టూ గుడ్డే. ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరి యాక్టర్ వాళ్ళ యాక్టింగ్ అయితే చించేశారు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విజువల్స్ కానీ బాగానే ఉన్నాయి, పర్లేదు. ఈ మూవీలో వచ్చి సాంగ్స్ ఇంకా చెప్పింటే కదా, మూవీ అయితే జస్ట్ ఓకే అనిపించేలా ఉంది భయ్య ఓవరాల్గా. మూవీ అయితే ఇంకా లైలా అయితే ఇంకా రాణించలేకపోయింది. విశ్వసేన అయితే ఇంకా వ్యాలంటైన్స్ డే అయితే గిఫ్ట్ ఏది ఇచ్చాడో తెలియదు. ఓవరాల్గా మూవీ అయితే ఓకే, జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. వన్ టైం వాచబుల్. అది మీరు మీరు చూసింటే మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన మూవీ అయితే యావరేజ్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలని చెప్పి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు అంతే ఫర్దర్ వీడియోస్ కాకుండా కూడా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికే వ్యూస్ ఎక్కువ వచ్చినా లైక్స్ ఎక్కువ వచ్చినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి పోయా, లైక్స్ అయితే కొంచెం యావరేజ్గా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా తగ్గిపోతుంది. సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. ప్లీజ్ లైక్ ఎక్కువ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయడానికైనా ట్రై చేయండి భయ్య. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పింది విన్నందుకు థ్యాంక్స్. మూవీ అయితే ఇలా ఉంది భయ్య. ఇదే మన సబ్స్క్రైబ్ చెప్పినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ఇంతవరకు విన్నందుకు థ్యాంక్స్. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రివ్యూ అయితే ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఉంటా, బాయ్ బాయ్.